సూలూరుపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్లకు ముఖాముఖి మాట్లాడితే జనం లేరని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. నిన్న జరిగిన జగన్ మత్స్యకారుల సభకు మత్స్యకారులు పోటెత్తింది కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. సూలూరుపేట సభకు జువ్వలదిన సభకు వ్యత్యాసం చూసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జువ్వలదిన జరిగిన ప్రోగ్రాం మరి మాజీ ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారు సోదరులకి అన్యాయం జరుగుతుంటే మరి దానికి అడ్డుకట్ట వేస్తూ మరి వారికి ఒక భరోసా ఇవ్వాలని పర్యటనకు రావడం, ఆ పర్యటనని రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న మత్స్యకారు సోదరులందరూ కూడా, రాష్ట్రంలో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఈ మత్స్యకారు సోదరులందరూ కూడా వచ్చి విజయవంతం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు నిన్న ఎండని సైతం లెక్క చేయకుండా మండుటెండలో ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో మమేకం అవుతూ చేసిన తీరు నిజంగా తెలుగుదేశం వారికి చంపపెట్టు వాళ్ళు ఆలోచన చేయాలి. ఇందాకే గోదన్ గారు చెప్పినట్టు ఈ మధ్యనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నియోజకవర్గంలోనే నాయుడుపేటలో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఇల్లులు ఇస్తానని, ఇల్లులు ఇస్తున్నాము, టిట్కో ఇల్లు మీకు ఇస్తున్నామని ముఖాముఖి చేశారు. ఈరోజు మత్స్యకారులకి అన్యాయం జరుగుతుంటే వారికి భరోసాగా ముఖాముఖి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఆ సభకి ఈ సభకి మీరే చూశారు తేడా. ఎందుకంటే అది ఉత్తితి సభ, ఎప్పుడో కట్టిన ఇళ్ళు ఊరికే తాళాలు గృహప్రవేశాలు అయిన ఇళ్ళకి ఆ రోజు ముఖాముఖులు ఇచ్చారు. కాబట్టి ఎవరు కూడా ప్రసంగం మొదలుపెట్టిన వెంటనే ఖాళీ కుర్చీలతో మాట్లాడారు, అందరూ వెళ్ళిపోయారు. మరి నిన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మరి పూర్తిగా అయ్యేంత వరకు, సభ అయ్యేంత వరకు, ముఖాముఖి పూర్తయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో మమేకం అవుతూ వాళ్ళ యొక్క స్పందన మనం గమనించాం. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో ప్రజలకి కీడు చేసే కార్యక్రమాలే, మంచి చేయడు, వంచ చేసే కార్యక్రమాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలకి మెలి చేసే కార్యక్రమాలు, ఎప్పుడు కూడా పేద ప్రజలకి అండగా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారితో ఉన్న అనుబంధం అలాంటిది. ఈరోజు మత్స్యకార సోదరులకి తడ నుంచి మొదలుపెట్టే శ్రీకాకుళం వరకు కోస్టల్లో ఉన్నటువంటి మత్స్యకార సోదరులకి వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ బ్రతుకుల్లో మార్పు తేవాలని ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, ఫిషింగ్ ల్యాండ్స్ కావచ్చు, మరి ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు ఒక మార్పు తేవాలని చూశారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క అండు ఉంది. మరి నాకు చెప్తున్నా, 2014కి ముందు 19కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే నాయుడుపేటలో వస్తే మత్స్యకార సోదరులు మొదటగా సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేటలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అయ్యా మద్రాసులో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 5,000 రూపాయలు ఇస్తున్నారు, ఇక్కడైతే 2,000 ఇస్తున్నారు, మాకు కూడా 5,000 ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిమిషం ఆలోచించకుండా, క్షణం ఆలోచించకుండా వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే 5,000 ఏం సరిపోతుంది, 10,000 ఇస్తాను, మన ప్రభుత్వ అధికారంలోకి వస్తే 10,000 ఇస్తానన్నారు. 10,000కి ఇస్తే మీకేమైనా అభ్యంతరం ఉందంటే, మాకు అంతకన్నా సంతోషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే 10,000 రూపాయలు మత్స్యకార భరోసా ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళ మీద ఉన్నటువంటి మమకారం. అందుకే నిన్న మత్స్యకార సోదరులందరూ కూడా ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మనకు అండగా ఏం చెప్తారు, మనకు అండగా నిలవడానికి ఆయన వచ్చారు, ఎన్ని అడ్డంకులు ఆయన పోవాలని వచ్చారు. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, ఈ ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది మీ ఆస్తి, మీకు చెందుతుందే కానీ ప్రైవేటు వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వనని చెప్పారు. అందుకే నిన్న మత్స్యకార సోదరుల్లో ఆ సంతోషం, ఆ నమ్మకం నిన్న వాళ్ళ ముఖాల్లో కనబడింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలి, పేద ప్రజలకి అన్యాయం చేసేది మానుకోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకార సోదరులకి మేలే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మత్స్యకార నిన్న ప్రోగ్రాం విజయవంతం చేసినటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.